ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాలీవుడ్ హీరో నిర్మాత మాన్ సింగ్ ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. సో లాంగ్ వ్యాలీ అనే హిందీ సినిమాకు మాన్ సింగ్ దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. జూలై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీ పోలీస్ థియేటర్కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బులివ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మాన్ సింగ్ తనకు 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ చెప్పింది. అందుకే అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు మాన్ సింగ్ ప్రయత్నం చేయగా ఆమెను నిలువరించేందుకు చిత్ర సహా నిర్మాత కిరణ్ అడ్డుపడ్డాడు. ఈ నిర్మాతలిద్దరూ గాడిదలపై కూర్చున్నట్లు తయారు చేసిన కొన్ని ప్లాకార్డులను ఈమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్ పై పోలీసులకు కూడా రుచి గజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఈమెకు మంచి పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షింపజేసే ప్రయత్నం చేసింది.